హాయ్ అండి. మేమైతే మొత్తానికి ఈవెంట్‌కైతే వచ్చేసినామండి. అక్కడ పోయేటప్పుడైతే ఎంత టెన్షన్‌గా పోయినో తెలుసా? ఎందుకంటే అక్కడ మన తెలుగు లాంగ్వేజ్ అనేది తక్కువ మందికొస్తదని చెప్పేసి అసలు ఎట్లా అయితది? ఏం కథ? అని భయపడుకుంటూ పోయినా. ఎందుకంటే అంత పెద్ద ఆఫీస్‌లో ఎంతమందుంటారు వర్కర్సు. అసలు ఏం కథ అని నాకైతే టెన్షన్ అయిపోయింది. కానీ ఫస్ట్ మన గేట్ దగ్గర పలకరించే విధానమే మస్తు అనిపించింది. మా నేమ్స్ చూసి లోపలికి పంపించే విధానం, అది ఎక్కడికి పోవాలి, ఎటు సైడ్‌కి పోవాలని మంచి క్లియర్‌గా చెప్పిర్రు. 2 టైమ్స్ మనకు అట్లా ఎంక్వైరీ చేసి లోపలికనేది పంపించిర్రు. అయితే ఇక రాగానే ఏందంటే మన నేమ్స్, మన ఛానల్ నేము, ఎంతమందికొచ్చింది, ఈవెంట్‌కి ఇన్విటేషన్ అని చెప్పేసి బ్యాడ్జీలు, ఐడీ కార్డులు అవన్నీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అందరం అయితే ఒక దగ్గర గ్యాదర్ అయిపోయినాము. ఇప్పుడైతే మనము అది ఈవెంట్ జరిగేది ఒక రూమ్ ఉంది సెపరేట్, అక్కడికైతే తీసుకుపోయారు. పోగానైతే టీ, కాఫీ, బిస్కెట్స్ అయితే ఇచ్చారు. బ్రేక్‌ఫాస్ట్ లెక్కల ఎవరి ఇష్టం ఉంది అది తినొచ్చు, తాగొచ్చు. మేమైతే పొద్దున్న అసలు టీ కూడా తాగలేదు. ఎందుకంటే లేట్ అయిపోతది అన్న టెన్షన్‌లా. ఇంకోటి మేము ఫస్ట్ కాబట్టి కొంచెం టెన్షన్‌గా వచ్చేసినాము. మేము వచ్చేసరికైతే అసలు ఎవ్వరికి ఈవెంట్ కాలే. ఈవెంట్‌కి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిందంటే మేమే. మేము వచ్చిన తర్వాత ఒక కేరళ అబ్బాయి వచ్చింది. తర్వాత ఇంకొకరు కూడా జార్ఖండ్ నుంచి వచ్చిర్రు. ఫస్ట్ అయితే ఈవెంట్‌కి మేము పోయినాము. పోయినాకైతే మీటింగ్ అనేది స్టార్ట్ అయింది. నేను చెప్పిన కదా, ఢిల్లీ, ముంబై, బెంగుళూరు ఇవి 3 జూమ్ మీటింగ్ లెక్క పెట్టిర్రు అక్కడ.